ఇందులో ఆమ్లాలైనా సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకోవాలి. ఓకే. తర్వాత నిమ్మరసం తీసుకోవాలి కొంచెం. తర్వాత చింతపండు రసం తీసుకోవాలి. ఈరోజు నేను చేయబోయే ప్రయోగం ఆమ్లాలు క్షారాలు లిట్మస్ పేపర్తో పరీక్షించుట. ముందుగా డిటర్జెంట్ పౌడర్ తీసుకోవాలి. తర్వాత టూత్ పేస్ట్ వాష్ తీసుకోవాలి. తర్వాత వాషింగ్ సోప్ వాటర్ తీసుకోవాలి. సరే, ఇంకా ఆమ్లాలను క్షారాలను పరీక్షించడానికి బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్ తీసుకోవాలి. ఫస్ట్ ఆమ్లాలు దేంతో పరీక్షిస్తారు? బ్లూ లిట్మస్. బ్లూ లిట్మస్సా, రెడ్ లిట్మస్సా? ఎందుకని? ఓకే. ఆమ్లాలతో చదివేటప్పుడు బ్లూ లిట్మస్ ఎరుపు రంగులోకి మారుస్తుంది. సరే, ఏదో ఒకసారి చూపించండి. ఫస్ట్ దేంతో చేస్తున్నారు? సల్ఫ్యూరిక్ ఆమ్లము. బ్లూ లిట్మస్ పేపర్ తీసుకున్నాను, రెడ్గా మారింది ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లంలో. ఓకే. కాబట్టి ఇది ఆమ్లం. చెయ్యి తుడుచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నిమ్మరసంలో పరీక్షిద్దాము. బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొని నిమ్మరసంలో ట్రై చేస్తే రెడ్ లిట్మస్గా మారింది. ఓకే. కాబట్టి ఇది ఆమ్లం. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు రసంలో పరీక్షిద్దాం. బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొని చింతపండు రసంలో చేస్తే రెడ్ లిట్మస్గా మారింది. కాబట్టి ఇది ఆమ్లం. ఆమ్లం. సో ఆమ్లాలన్నీ బ్లూ లిట్మస్ ఏ రంగులోకి మార్చాయి? లిట్మస్ పేపర్. నెక్స్ట్ క్షారాలను పరీక్షించాలి. క్షారాలకి రెడ్ లిట్మస్ పేపర్ తీసుకొని డిటర్జెంట్ సోప్ వాటర్తో పరీక్షిస్తే బ్లూ కలర్లోకి లైట్గా మారుతుంది. ఇక్కడ పెట్టు. బ్లూగా మారింది. కాబట్టి ఇది క్షారం. సో బ్లూ రంగులోకి వచ్చిందా లేదా? తర్వాత టూత్ పేస్ట్ వాటర్స్తో పరీక్షిస్తే బ్లూగా మారింది. కాబట్టి ఇది కూడా క్షారం. ఓకే. టూత్ పేస్ట్ కూడా క్షారం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సోప్ వాటర్తో పరీక్షిస్తే బాతింగ్ సోప్ వాటర్తో పరీక్షిస్తే బ్లూగా మారింది. కాబట్టి ఇది కూడా క్షారం. ఓకే. సో ఫైనల్గా ఏవి ఆమ్లాలు, ఏవి క్షారాలు? సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఏవి క్షారాలు? డిటర్జెంట్ సోప్ వాటర్ క్షారాలు, టూత్ పేస్ట్ వాటర్ క్షారాలు, బాతింగ్ సోప్ వాటర్ క్షారాలు. ఓకే. ఇప్పుడు మీరు క్షారాలను ఉపయోగించి రెడ్ లిట్మస్ బ్లూగా మార్చారు కదా, ఇది మళ్ళీ రెడ్గా మార్చవచ్చా? ఎలా? ఆమ్లాల్లో పెడితే రెడ్గా. ఏది చూపించండి. బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొని ఇప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంచితే రెడ్ లిట్మస్గా మారింది. వెరీ గుడ్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ లిట్మస్ పేపర్స్ ఉన్నాయి. వీటిని మరి బ్లూగా మార్చవచ్చా? ఎలా? ముందుగా రెడ్ లిట్మస్ పేపర్ తీసుకొని క్షారాల్లో ముంచితే వస్తుంది. ఓకే. స్లోగా టర్న్ అవుతుంది. ఆరిందంటే అది కూడా బ్లూ రంగులోకి మారిపోతుంది. సో అర్థమైందా? లిట్మస్ పేపర్తో మనం ఎలా టెస్ట్ చేయాలో ఆమ్లాలని, క్షారాలని. ఓకే, వెరీ గుడ్.